ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పార్ట్ 1లో 1 రాజుల గ్రంథం గురించి మనం తెలుసుకున్నాము. పార్ట్ 2 మరి 33 సంవత్సరాలు యెరూషలేములోను మొత్తం 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసిన దావీదు, మరి దావీదు మరణించిన తర్వాత తన కుమారుడైన సొలొమోను రాజుగా పరిపాలనను ప్రారంభించాడు. సొలొమోను రాజుగా బాధ్యతలు స్వీకరించగానే మొట్టమొదటిగా చేసిన పని ఏమిటనగా ప్రార్థన. ఏమైనా దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా సరే మరి ఏ పనైనా చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా చేయవలసినది ప్రార్థన. అప్పుడు సొలొమోను చేసిన ప్రార్థన దేవుణ్ణి బహుగా సంతోషపరిచింది. మరి ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను పేరు ప్రఖ్యాతలైనను కోరకుండా ఇచ్చిన బాధ్యతలను వివేకముతో నెరవేర్చే కృపనిమ్మని అడిగిన సొలొమోను ప్రార్థన బట్టి దేవుడు బహుగా సంతోషించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు సొలొమోనును బహుగా దీవించినంట. సొలొమోను చేసిన ప్రార్థన కేవలం తాను అడిగిన దానిని మాత్రమే కాకుండా అత్యధికమైన దీవెనలు దేవుని నుండి పొందుకునే విధంగా చేసింది. ఏం చేసింది? దేవుని మొట్టమొదటిగా దేవుని యందు ప్రార్థనతో తన పనిని ప్రార్థన ప్రారంభించినప్పుడు మరి దేవుని దీవెనలు పొందుకునే విధంగా చేసిందంట. మరియు సొలొమోను పరిపాలించిన కాలంలో తన రాజ్యంలో ఎటువంటి యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా నడిపించబడింది. కారణం ఏమిటనగా తన పరిపాలనను అస్థిరము చేయడానికి ఆలోచనలు చేసిన అదోనియా అనగా దావీదు కుమారుడు యోవాబు, దావీదు సైన్యాధిపతి మరియు షిమీలను సొలొమోను చంపించడం వల్ల రాజ్యం మరింత స్థిరపడింది. తన తండ్రి అయిన దావీదు యొక్క మందిర నిర్మాణము కోరికను నెరవేర్చడానికి సొలొమోను తన యవ్వన వయస్సులోనే నిర్మాణ పనులు ప్రారంభించాడు. పరిపాలన ప్రారంభించే నాటికి సొలొమోను వయస్సు సుమారు 17 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుందని బైబిల్ పండితుల అభిప్రాయం. సొలొమోను దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడై తన రాజ్యంలో పాలనను ప్రార్థనతో ప్రారంభించాడు. ఇప్పుడు ప్రార్థనతో మందిరమును కూడా ప్రారంభిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను తాను వేటినైతే ప్రారంభించాడో వాటిని పట్టుదలతో పూర్తి చేసి నైజం కలిగిన వాడు. మందిరాన్ని అనేక వేల మంది పనివారి సహాయంతో కేవలం 7 సంవత్సరముల కాల వ్యవధిలోనే పూర్తి చేశాడు. తన తండ్రి అయిన దావీదు కోరికను నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచాడు. సొలొమోను మొదటిగా దేవుని ఇంటి నిర్మించి అటు పిమ్మట మరొక 14 సంవత్సరాల కాల వ్యవధిలో తన నివాసాన్ని నిర్మించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను జీవితంలో యుద్ధం అనే ప్రసక్తి లేకుండా 40 సంవత్సరాలు గడిచిపోయింది. అటువంటి సమయంలో సొలొమోను మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఇతర దేశాలు రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఇంతమందిని తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులను మొత్తం కలిపితే 1000 మంది స్త్రీలతో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఫలితంగా సొలొమోను భార్యలు అతని హృదయమును విగ్రహారాధనకు, అన్య దేవతల తట్టుకు త్రిప్పివేశారు. సొలొమోను అన్య దేవతలకు బలిపీఠము కట్టుతూ బలులు అర్పించుతూ ఆఖరికి దేవుని సన్నిధిని కూడా విడిచిపెట్టేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం మానేశాడు. ఎంతో అద్భుతంగా ప్రారంభమైన సొలొమోను జీవితం చివరికి దీన స్థితికి చేరిపోయింది. మరియు ఆదాము హవ్వ తినవచ్చు అని చెప్పిన పండును తినప్పుడు చేసిన తప్పును ఒప్పుకుంటారేమోనని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆదామా, నేను తినవచ్చన్న పండు తిన్నావా అని ప్రశ్నించాను. మరియు కయ్యను తన తమ్ముడైన హేబేలు విషయంలో తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటాడేమోనని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ తమ్ముడు ఎక్కడా అని అడిగాను. మరి మూడవదిగా దావీదును కూడా బత్షెబ విషయంలో పాపం చేసినప్పుడు
శిక్షించక మునుపు సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ మనుష్యుడు నీవే, మనమే అని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని యందు మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. మన తప్పు దిద్దుకుని మనము దేవుని యందు క్షమాపణ కోరితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగే నినివే పట్టణస్థులు కూడా పాపంలో జీవిస్తున్నప్పుడు మరి వాళ్ళు శిక్షించక మునుపు సరి చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు కదా. యోనాను వెళ్ళి దుర్దినములు రాబోతున్నాయని హెచ్చరిక చేయమని యోనాను పంపించాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు శిక్షించే ముందు ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకుని సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సొలొమోను విషయంలో కూడా దేవుడు ఇదే చేశాడు. దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై హెచ్చరించినను సొలొమోను పట్టించుకోలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలితంగా రాజ్యాన్ని సొలొమోను చేతిలో నుండి తీసివేసి తన దాసునికి అప్పగించాడు. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో మీరు తర్వాత గమనించండి. సొలొమోను చేసిన పాపం వల్ల ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలుగా విడిపోయింది. మొత్తం మీద 12 గోత్రాలకు కలిసి ఉన్న ఇశ్రాయేల్ దేశం 10 గోత్రాలతో ఇశ్రాయేలు రాజ్యంగా, 2 గోత్రాలతో యోధా రాజ్యముగాను విడిపోయాయి. ఇశ్రాయేలు రాజ్యం ఉత్తర రాజ్యముగాను, యోధా రాజ్యము దక్షిణ రాజ్యముగాను విభజించబడ్డాయి. అసలు ఈ రాజుల గ్రంథంలో ఈ 12 అధ్యాయాలు ఏం తెలియజేస్తున్నాయి అనగా, 1-2 అధ్యాయాలు సొలొమోను ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయబడిన సంగతుల గురించి, మరి 3వ అధ్యాయము 4వ అధ్యాయము సొలొమోను వివాహము మరియు పొందుకున్న ఘనతల గురించి, మరియు 5-8 అధ్యాయాలు సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించడం మరియు దేవునికి ప్రతిష్ఠ చేయడం వంటి విషయాల గురించి తెలియజేస్తుంది. మరి 9-10 అధ్యాయాలు దేవుడిచ్చిన దీవెనలు మరియు ఆయన ఇచ్చే హెచ్చరికలను గురించి తెలియజేస్తుంది. మరి 11వ అధ్యాయము సొలొమోను తన జీవితంలో క్షీణ దశకు పడిపోయిన సంగతులను గురించి తెలియజేస్తుంది. 12-16 అధ్యాయాలు అంతర్గతంగా రాజుల మధ్య, రాజ్యాల మధ్య చోటు చేసుకున్న వైర్యములు మరియు విగ్రహారాధన గురించి తెలియజేస్తుంది. 17-22 ప్రవక్తలైన ఏలియా, ఎలీషా మరియు దుర్మార్గుడైన ఆహాబు గురించి తెలియజేస్తున్నాయి. ఇంతటితో ఈ రాజుల గ్రంథము పూర్తయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత దేవుని చిత్తమైతే 2వ రాజుల గ్రంథం కూడా నేను మీతో పంచుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.